ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు దేవుని వాక్యమును వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. మధ్యాహ్న కాల సమయం దేవుని వాక్యమును వినటం వలన మనకెంతో దీవెన, ఆశీర్వాదకరం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. దుష్టుని దోషములు వానిని చిక్కుల బెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. ఆమెన్, హల్లెలూయా. దుష్టుడు అనగా అపవాది సంబంధి అనగా దేవునికి విరోధి, పాప సంబంధమైన వ్యక్తి, పాపిష్ఠుడు, చెడ్డ కార్యములు జరిగించేవాడు, మోసకారి, దుర్మార్గుడు. కనుక ఇటువంటి వారు చేసిన పాపములు, అన్యాయములు, అక్రమములు, మోసములు వానిని చిక్కులలో పడవేయును. వారు చేసిన పాపములు వారిని ఉచ్చులలో పడవేయును. మరి నిజముగా ప్రియులారా, పాపపు కార్యములు చాలా ప్రమాదకరమైనవి. మానవుడిని నిత్య నాశనంకు ఈడ్చుకొని పోతాయి. పాపపు క్రియలు, చెడు క్రియలు మొదట చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉన్నట్లు ఉంటాయి. దుష్టుడు పాపపు క్రియల వలన, చెడు క్రియలు జరిగించుట వలన బహుగా సంతోషించును. ప్రియ సహోదర, సహోదరి, ఎంత పాపి అయినను, ఎంతటి దుర్మార్గుడు అయినను యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు వారి జీవితము మారిపోతుంది. యేసయ్య దగ్గరికి వచ్చి వారు చేసిన పాపములను నోటితో ఒప్పుకొని ఎన్నడూను అటువంటి చెడు క్రియలను జరిగించకూడదు అని హృదయములో యేసయ్య దగ్గర ఒప్పుకుంటే వారి జీవితము మారిపోతుంది. ప్రియ సహోదర, సహోదరి, ఎంత ఘోర పాపినైనను యేసయ్య క్షమించి వేయగలరు. ఏ ఒక్కరూ నశించిపోవుట ఆయనకు ఇష్టము లేదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, మారు మనసు పొందాలి, యేసయ్య మార్గంలో నడవాలని, చెడు క్రియలు అన్నిటినీ విడిచి నీతిమంతులుగా, యథార్థవంతులుగా జీవించాలని, నిత్య నరకాగ్నికి పోకుండా నిత్య జీవము పొందుకోవాలని, పరలోక రాజ్యమునకు, దేవుని రాజ్యమునకు వారసులుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశము. కావున ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యమును అనుసరించి దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం,
మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.